ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం, తాళ్లకొత్తపేట గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిశారు వంశీ. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎల్లంపల్లి ముంపు గ్రామాల సమస్యలపై ఆరా తీశారు. 10 ఏళ్లుగా పడుతున్న బాధలను వివరించారు ముంపు బాధితులు. ఎంపీగా గెలిపిస్తే ముంపు బాధితుల సమస్యలు తీరుస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు వంశీకృష్ణ. ముంపు గ్రామాల్లో యువతీ యువకులను రావాల్సిన R&R ప్యాకేజ్, భూ పరిహారం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నిరుపేదల కోసం యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉపాధి కూలీ పని దినాలను పెంచడంతో పాటు కూలీ రేట్లు 400కు పెంచేలా కృషి చేస్తామన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చొరవతో ధర్మపురి నియోజకవర్గంలో ముంపు గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. కారోళ్ళే ఉన్నారు, చెయ్యోళ్ళు లేరు. మేము లేకుండే మీరు కారోళ్ళు నమ్మి తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మన జీవితాలు మంచిగా ఉంటాయి అని చెప్పి నమ్మినరా లేదా? మేము కూడా నమ్మినాం. తెలంగాణ వస్తే మంచిగా ఉంటుందనే నమ్మినాం అందరం. ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నాడు అప్పుడు కార్ సారు, గుర్తుందా? ఇక్కడ మంత్రి సారు మంత్రి అయిండు. మీరు గెలిపించిన కదా ఆయన, కారు గుర్తుకేసి మంత్రి అయిండు కదా. మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి కలిసిండా? ఆయన ముఖం చూసిండ్రా? ఇక్కడ మీ భూమిని లాక్కున్నప్పుడు ఆయన ఉన్నాడా? మీకు సేవ చేసేటోళ్ళము మేము. మీరు అది గుర్తించి 4 నెలల క్రితం మాకు ఆశీర్వాదం ఇచ్చింది. ఏమని? మా కారు వద్దు, ఆ కారు వద్దు, ఆ సార్ వద్దు అని చెప్పి మీరు చేతికేసిండ్రు. సమానం మీరే అనుకున్నారు. 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో ఆల్రెడీ బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తామని చెప్పినరా లేదా? 4 నెలల క్రితం చెప్పినరా లేదా? చేతులోళ్ళు చేసినామా లేదా? మాట మీద నిలబెట్టుకున్నామా లేదా? నిలబెట్టుకున్నాం. కేసీఆర్ సార్ నిలబెట్టుకున్న మాట. దళిత బంధు వాళ్ళే తీసుకున్నారు. ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ హౌస్. మీ ఇంటికి అల్లుడు వస్తే ఏడు ఉంటాడు, గొర్రె వస్తే ఎక్కడ ఉంటుంది, మేక వస్తే ఎక్కడ ఉంటుంది అని ఎగతాళి చేసిండు. నవ్విండా మన మీద? నవ్వలేదా? మరి ఎవరు కట్టుకుండ్రు ఇల్లులు? ఇల్లులు ఎవరు కట్టుకుండ్రమ్మా? కారు సారోళ్ళే కట్టుకుండ్రు. ఆయన కట్టుకుండు, ఆయన కొడుకు కట్టుకుండు, ఆయన అల్లుడు కట్టుకుండు, ఆయన కూతురు కట్టుకుండు, కానీ పేదోడిని పట్టించుకోలేదు. ఇక్కడ మంత్రి సార్ కూడా ఉండే కదా అప్పుడు, కొప్పులీశ్వర్ మంత్రి సార్ లెక్క చేసిండు కదా. మిమ్మల్ని పట్టించుకుండా? నేను ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మీ కడుపుల బాధ నాకు తెలుసు. నేను కూడా యువకుడిని. నా లెక్క చాలా మంది యువకులు నిరుద్యోగులు లెక్క కూర్చున్నారు ఈరోజు. ఇప్పుడే శైలేందర్ భాయ్, తిరుపతి భాయ్ చెప్పినట్టు నేను సొంతంగా 500 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి గర్వంగా మీకు చెప్తున్నా. నేను నా వంతు కంపెనీ పెట్టుకొని 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన. చాలా మంది కార్మికుల పిల్లలు, సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా నేను ఉద్యోగం ఇచ్చినా. నాకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు మీరందరూ మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క భావించి నాకు మీరు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా నేను మన పిల్లల సమస్య ఇంకా నా సమస్య అని కష్టపడి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. నాకు పని చేయాలని వచ్చిన ఈ దొంగల లెక్క భూమి లాక్కొని, నేను మొన్న కూడా చెప్పిన సవాల్ ఇసిరా నేను ఇక్కడ మంత్రి గారికి, అప్పుడు మంత్రి గారికి ఏమని, ఒక్క ఉద్యోగం అన్నా లంచం తీసుకోకుండా ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చిండా అని చెప్పి సవాల్ చేసిన. చిన్న పిల్లలకి వెళ్ళి నెలకి 20,000 జీతం ఇచ్చేటోనికి కూడా 5 లక్షలు 10 లక్షలు లంచం తీసుకొని బతుకుతున్నారు వాళ్ళు. అట్లాంటి జీవితం మాకొద్దు. మీరు పెట్టిన పాపానికి వాడు పోయినాడు వీడికెళ్ళి. మళ్ళీ మన దురదృష్టం మళ్ళీ ఆయననే తీసుకొచ్చి ఈయనని గెలిపియండి అని చెప్పి మళ్ళీ మన మీదనే రుద్దుతున్నారు. మీరు ఏం చేస్తారో ఇంకా మీరు చేయండి, మీ చేతులు ఉన్నది.